భార్యాభర్తలు. రచన పి. వసుంధర. ఒక ఊళ్ళో రామయ్య, రాధమ్మ అనే దంపతులుండేవారు. వారు సంపన్నులే కానీ వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. సంతానం కోసం వారు అనేక వ్రతాలు చేసి చివరకు తీర్థయాత్రలు చేస్తూ బయలుదేరారు. వారు కాశీలో గంగా స్నానం చేస్తూ ఉండగా రాధమ్మకేసి ఒక పళ్ళెం తేలుతూ వచ్చింది. ఆమె దాన్ని అందుకొని చూస్తే ఆ పళ్ళెంలో కొద్దిగా పసుపు నీళ్లు, అందులో కదులుతూ ఒక పాము పిల్ల ఉన్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ చూస్తే అది పాము పిల్ల కాదని పాము ఆకారంలో ఉన్న ఆభరణమని తేలింది. అది గంగాదేవి తనకిచ్చిన కానుక అనుకొని రాధమ్మ ఆ పళ్ళాన్ని తన బసకు తీసుకుపోయి పూలతో పూజించింది. అయితే మర్నాడు ఉదయం ఆమె తనకు దొరికిన పళ్ళాన్ని చూస్తే అందులో నాగాభరణానికి మారుగా ఒక చక్కని మగబిడ్డ కనిపించాడు. రాధమ్మ అమితానందంతో ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకొని తన బిడ్డలాగే పెంచుకొని తనకు సంతానం లేని కొరత తీర్చుకున్నది. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు ముద్దుగా గంగాదత్తుడని పేరు పెట్టుకున్నారు. గంగాదత్తుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను చాలా బుద్ధిమంతుడు, మంచి కొడుకు అనిపించుకున్నాడు. యుక్త వయస్సు రాగానే అతనికి సుందరి అనే చక్కని కన్యనిచ్చి పెళ్లి చేశారు. గంగాదత్తుడికి వివాహం జరిగిన కొద్ది రోజులకు ఒక ముసలిది సుందరి దగ్గరకు వచ్చి తనకెవరూ లేరని, తనను తిండి పెట్టి పోషించినట్టయితే చాతనైన పనులు చేస్తూ కనిపెట్టి ఉంటానని వేడుకున్నది. సుందరి ఆ ముసలిదాన్ని చూసి జాలిపడి ఆమె కోరిక ప్రకారం తన వద్ద ఉండనిచ్చింది. ముసలిది సుందరికి వింత వింత కథలు చెబుతూ, కబుర్లు చెబుతూ త్వరలోనే ఆమె విశ్వాసాన్ని చూరగొన్నది. ఒకరోజు ముసలిది మాటల సందర్భంలో, "నువ్వు నీ భర్త చాలా అన్యోన్యంగానే ఉంటున్నారు, కానీ అతన్ని గురించి నీకేమీ తెలీదు. నువ్వు చాలా అమాయకురాలివి" అన్నది. సుందరి పౌరుషంగా, "నా భర్తను గురించి నాకు సమస్తమూ తెలుసు. ఆయన మనసులో ఉండే ప్రతి చిన్న విషయము నేనెరుగుదును" అన్నది గర్వంగా. ముసలిది నవ్వి, "నీకు నీ భర్త అసలు పేరు కూడా తెలీదు" అన్నది. "అంత చోద్యంగా మాట్లాడకు. ఆయన పేరు గంగాదత్తుడు కాదా?" అని సుందరి అడిగింది. "కాదు, అతని అసలు పేరేమిటో మనకెవరికీ తెలీదు. నువ్వు అడిగి చూడు. నీ మీద నిజంగా ప్రేమ ఉన్నవాడైతే చెప్పకపోతాడా? ఆ పేరుతో పాటు నీ భర్తను గురించి ఇంకా ఎన్నో అద్భుత విషయాలు తెలుస్తాయి" అన్నది ముసలిది. ఆ రాత్రి సుందరి, "ఏమండి, మీ అసలు పేరేమిటో చెప్పరు?" అని అడిగింది. గంగాదత్తుడు ఆ మాటకు తుల్లిపడి, "నా అసలు పేరా? అడగకు అడగకు" అన్నాడు కంగారుగా. అతనికి వేరే పేరున్నదని సుందరికి రూఢి అయిపోయింది. అతని చేత ఆ పేరు చెప్పించాలన్న పట్టుదల కూడా పుట్టుకొచ్చింది. చెప్పి తీరాలని ఆమె పంతం పట్టింది. అతను ఎంతసేపు ఆ మాట అడగకు అన్నాడే తప్ప తన అసలు పేరు చెప్పనే లేదు. తెల్లవారిన దాకా ఇద్దరూ పట్టు విడవలేదు. తెల్లవారగానే గంగాదత్తుడు సుందరితో, "నేను నీకు నా అసలు పేరు చెప్పే తీరాలా? నీ పట్టు విడవవా?" అన్నాడు. "చెప్పి తీరాల్సిందే. చెప్పరాదని మీకా పట్టుదల దేనికి?" అన్నది సుందరి. "అయితే నా వెంటరా" అంటూ అతను తన తోటలో ఉన్న కొలను దగ్గరికి దారి తీశాడు. సుందరి అతని వెంట వచ్చింది. "ఇప్పటికైనా మించిపోలేదు. నీ ఉద్దేశం మార్చుకుంటావా?" అన్నాడు గంగాదత్తుడు. "చెబుతానని తీసుకువచ్చి మళ్ళీ ఇదేమిటి? ఏమైనా సరే మీరు నాకు మీ అసలు పేరు చెప్పి తీరాలి" అన్నది సుందరి మొండిగా. "నేను నాగపుత్రుణ్ణి. నా అసలు తండ్రి నాకు నామకరణం చెయ్యలేదింకా" అంటూ గంగాదత్తుడు కొలనులోకి దూకేశాడు.
సుందరి గుండె గుబేలుమన్నది. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తూ, బుద్ధి తక్కువైంది, చెంపలేసుకుంటాను, బయటికి రండి అంటూ కొలను చుట్టూ తిరగసాగింది. అప్పుడు ముసలిది వచ్చి ఆమెను ఊరడిస్తూ, జరిగిన సంగతి చెబుతాను విను. నేను కూడా నాగస్త్రీనే. నీ భర్త ఒక నాగరాజు కొడుకు. పుట్టటమే జీవం లేకుండా పుట్టాడు. సూర్యరశ్మి సోకితే చైతన్యం వస్తుందని నేనే ఆ బిడ్డను ఒక పల్లెంలో గంగకుండా భూమిపైకి తెచ్చాను. కానీ నా ఏమరుపాటు వల్ల పల్లెం గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. నాగరాజు నా పైన చాలా కోప్పడ్డాడు. అతను మనిషి స్పర్శ వల్ల మనిషిగా మారి ఇక్కడ పెరుగుతున్నట్టు ఇటీవలనే తెలిసింది. అతన్ని తీసుకురమ్మని నాగరాజు నన్ను పంపాడు. అతని అసలు పేరు అడిగినట్టయితే జన్మస్ఫురణ కలిగి పాతాళానికి వచ్చేస్తాడని నీ చేత అడిగించాను. నేను వచ్చిన పని తీరిపోయింది అంటూ ముసలిది కూడా మడుగులోకి దూకింది. సుందరి సమయస్ఫూర్తితో ముసలిదాని చెంగు పట్టుకొని తాను కూడా మడుగులోకి దూకింది. ఇద్దరూ పాతాళం చేరాక ముసలిది, సాహసం చేసి నువ్వు కూడా వచ్చేశావా? ఇక్కడే ఉండు, నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడో చూసి వస్తాను అని వెళ్ళిపోయింది. కాసేపటికి ఆమె తిరిగి వచ్చి, నీ భర్త ఈ పక్కనే గదిలో నిద్రపోతున్నాడు. అతన్ని పక్కనే కాసేపట్లో అతని తల్లి భోజనం పెట్టిపోతుంది. నువ్వు వెళ్ళి గదిలో దాక్కో. అతను తిని వదిలేసిన ఆహారాన్ని అతను లేకుండా చూసి తినేయి. తర్వాత అతని ఎదుటపడి ఏం చెప్పుకుంటావో, ఎలా అతన్ని వశపరుచుకుంటావో అదంతా నువ్వే చూసుకో అన్నది. ముసలిది ఆమెను గంగాదత్తుడు నిద్రపోతున్న గదిలోకి పంపింది. సుందరి ఆ గదిలోనే ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నది. ముసలిది చెప్పినట్టే నాగరాజు భార్య పల్లెంలో భోజనం తెచ్చి నిద్రపోతున్న వాడి సమీపంలో పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపటికి అతను లేచి ఆహారం చూసి తినటం ప్రారంభించాడు. కానీ అతనికి ఏమీ సహించినట్టు లేదు. కొద్దిగా తిని చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. వెంటనే సుందరి తాను దాగిన రహస్య ప్రదేశం నుంచి యువతలికి వచ్చి అతను వదిలేసిన ఆహారం తిని మళ్ళీ వెళ్ళి దాక్కున్నది. గంగాదత్తుడు తిరిగి వచ్చి ఖాళీ పల్లెం చూసి, ఏమిటిది? ఈ పల్లెము ఎవరు ఖాళీ చేశారు అన్నాడు పైకే. నేనే అంటూ సుందరి అతని ఎదుటికి వచ్చి, నన్ను క్షమించండి, మీతో పాటు నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వండి అని బతిమాలుకున్నది. ఆమెను చూడగానే అతనికి సంతోషమైంది. కానీ మరుక్షణమే విచారంగా, అది ఎలా సాధ్యం? నువ్వు మనిషివి, నా తండ్రి చండశాసనుడు. నిన్నిక్కడ చూస్తే ప్రాణాలతో విడవడు. నిన్ను ముందు ఎక్కడన్నా దాయాలి అన్నాడు. సుందరి తల వంచుకొని దిగులుగా, నన్నెక్కడ దాస్తారు? ఎంతకాలం దాస్తారు? నేను చేసిన పాపానికి నేనే శిక్ష పొందాలి. మీరు నన్ను క్షమిస్తే చాలు. మీ తండ్రి నన్ను చంపినా నాకేమీ అభ్యంతరం లేదు. ప్రాణం కాపాడుకోవటానికి నేను ఈ లోకం వదిలి మటుకు పోను అన్నది. గంగాదత్తుడు కొంచెం ఆలోచించి, ఈ చిక్కు నీది మాత్రమే కాదు, నాది కూడాను. నువ్విక్కడే ఉండు అంటూ వెళ్ళిపోయాడు. అతను తిన్నగా నాగరాజు వద్దకు వెళ్ళి, నా కోసం నా భార్య కూడా వచ్చేసింది. ఆమెకు మీరు ఏ శిక్ష విధిస్తారో నాకు అదే విధించండి. ఎందుచేతనంటే నన్ను విడిచి ఆమె ఉండలేనట్టే ఆమెను విడిచి నేను ఉండలేను. ఇక్కడికి చేరాక నాకు తిండి కూడా సహించలేదు అన్నాడు. నాగరాజు తన కొడుకు కేసి చాలాసేపు చూసి, చాలా కాలం మనిషి లోకంలో ఉండి నీలో నాగలక్షణాలు లేకుండా పోయాయి. అందుకే మానవ భార్య కోసం తప్పించిపోతున్నావు. నువ్వు కోరినట్టు మీ ఇద్దరికీ ఒకటే శిక్ష ఇస్తాను. మీరిద్దరూ తిరిగి మానవ లోకానికి వెళ్ళిపోండి
అన్నాడు. నాగరాజు తన కొడుకును కోడలిని భూమిపైకి ఊరికే పంపలేదు. బోలెడన్ని రత్నాలు కానుకలిచ్చి మరీ పంపాడు. తర్వాత గంగాదత్తుడు సుందరి సుఖంగా జీవించారు.